హలో హాయ్ ఫ్రెండ్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మీ టాక్స్. ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసి వచ్చాను భయ్య. సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి. సినిమా మొత్తం డొల్లా భయ్య, అసలు ఏం లేదు మ్యాటర్ మాత్రం సినిమాలో. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ మూవీ అయితే మేమర్స్ కి మాత్రం పండుగ భయ్య. అట్లుంది సినిమా మాత్రం. సినిమాల స్టోరీ మాత్రం ఏం లేదు, డొల్లా. ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కాదు. విలన్స్ అయితే వస్తుంటారు, చేస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, చేస్తుంటారు, పోతుంటారు. అంతకు మించి మ్యాటరే లేదు అసలు. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే ఓకే అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే వరస్ట్ బై అసలు. ఇంత లాగ్, అసలు టూ మచ్ లాగ్ అనుకోవచ్చు మూవీ మాత్రం. గీతు మోహన్ దాస్ స్క్రీన్ పే చాలా వీక్, చాలా స్లో ఉంది సెకండ్ హాఫ్ లో మాత్రం. అండ్ డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆమె తీసిన సినిమా ఒకటే, కానీ యష్ ఏం నమ్మి సినిమా అవకాశం ఇచ్చిండో తెలియదు, కానీ ఇది సెకండ్ మూవీ. బట్ అన్ని పాటలు పాటలుగా కనిపిస్తుంటుంది సినిమా. ఒక స్టోరీ బేసిక్ తోటి అయితే వెళ్ళదు. అసలు స్టోరీ అసలు స్టార్ట్ అయినప్పుడు అసలు ఏం చెప్పాలనుకున్నారు, అసలు హీరో ఎందుకు చంపుతుండు ఏందనే మ్యాటరు ఎండింగ్ వరకు ఒక స్టోరీ ప్రాపర్ అనేది ఒకటి ఉంటే జనాలకు కనీసం అది కొద్దిగానన్నా అట్రాక్ట్ గా మంచి అనిపిస్తుండే. బట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు హీరో ఎందుకు ఎవరిని ఎట్లా చంపుతున్నాడు, అసలు ఎందుకు చంపుతుండ అనే మ్యాటర్ అసలు కన్విక్షన్ గా అయితే చెప్పలేకపోయింది అనుకోవచ్చు డైరెక్టర్ అయితే. అండ్ ఈ మూవీలో యష్ క్యారెక్టర్ అనేది కొత్తగా డిఫరెంట్ స్టైల్ గా ఏం అనిపించలేదు. ఆల్రెడీ మనం కేజీఎఫ్ లో చూసినాం, అదే లుక్, అదే గడ్డం, అదే హెయిర్ స్టైల్, అవే సూట్లు, సేమ్ టు సేమ్. ఆ వాకింగ్ స్టైల్ కానీ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఆ డైలాగ్స్ కూడా సేమ్ అట్లనే అనిపించింది. అండ్ సినిమాలో మొత్తం చూసుకుంటే ఫైట్స్, అమ్మాయిలు అండ్ డైలాగ్స్. అండ్ స్టార్టింగే ఒక హీరోయిన్ తోటి ఒక సీను, ఫైట్, మళ్ళీ హీరోయిన్ తోటి సీను, ఫైట్, డైలాగ్స్. అది తప్ప వేరే మ్యాటర్ లేదు బాయ్ అసలు. రొమాన్స్ ఫైట్స్ డైలాగ్స్, ఇది కథ. యష్ అయితే డ్యూయల్ రోల్ లా ఒక క్యారెక్టర్ చేసిండు, యంగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కొంచెం సైకోగా అనిపిస్తుంది. బట్ క్యారెక్టర్ వచ్చేసి ఎందుకు స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అనేది విషయం క్లారిటీ అనేది కరెక్ట్ గా చూపెట్టలేకపోయింది డైరెక్టర్ మాత్రం. మెయిన్ థింగ్ వచ్చేసి నయనతార, యష్ అక్కడక్కడ కొన్ని సీన్లు బాగా అనిపించినాయి. మెయిన్ గా కైరా అద్వానీ అండ్ యష్ మధ్యన కొన్ని లవ్ సీన్లు కానీ అంతా ఏం డెప్త్ గా లేవు, కానీ కొన్ని డైలాగ్స్, ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కానీ ఆ లవ్ సీన్స్, ఆ కొద్దిగా బాండింగ్ అది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో మాత్రం. ఈ సినిమాకి బడ్జెట్ ఒక 500 crores వరకు పెట్టిరంట. అసలు అంతగానం బడ్జెట్ సినిమాలో అయితే ఏం కనిపించలేదు. అండ్ లొకేషన్స్ కూడా ఎక్కువ చూపెట్టలేరు భయ్య. ఇది ప్రాపర్ ఏ సర్టిఫికేట్ మూవీ, బట్ సీన్లు మాత్రం ఓవర్ గేమ్ లేవు మూవీలో మాత్రం. చాలా సీన్లు లేపేసినట్లు. డైలాగ్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని బూతు డైలాగ్స్. సినిమాలో యష్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసింది ఏంటంటే చుట్టా తాగడం, మందు తాగడం అండ్ గన్స్ తోటి విలన్ ని చంపడం, కత్తులతో నరకడం, అమ్మాయిల్ని వేయడం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది తప్ప సినిమాలో ఏం లేదు అసలు. స్క్రీన్ ప్లే అనేది చాలా వీక్ అనిపించింది. దీంట్లో 5 members హీరోయిన్స్ ఉంటారు. యష్ కి ఆ హీరోయిన్ కి కన్వర్జేషన్ కానీ కొద్దిసేపు కూడా ఉండదు. అలా వచ్చి వెళ్ళిపోతుంటారు, కొద్దిసేపు మాట్లాడతారు, వెళ్ళిపోతుంటారు. ప్రాపర్ గా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, స్టోరీ ఏం చెప్పాలనుకుంటుంది ఒక యాజ్ ఎ డైరెక్టర్ అనేది చాలా మిస్ అయిపోయింది దీంట్లో అయితే. ప్రతి ఒక్కరు ఒక విలన్ తోటి మాట్లాడినా కానీ సగం సగమే ఉంటది మ్యాటర్ అనేది. నెక్స్ట్ సీన్ కి జంప్ అయిపోతుంటది మొత్తం స్క్రీన్ ప్లే అనేది. అసలు ఎంబడే మళ్ళీ ఫైట్, మందు తాగడం, యాక్యూన్సీ అమ్మాయిలు వేయడం, రొమాన్స్, అంతే. ఇంతకు మించి స్టోరీ అనేది లేదు అసలు. స్టార్టింగ్ నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటది, దానికి ప్రాపర్ గా అసలు ఏం జరిగింది, దాని తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నాడు, లాస్ట్ కి ఏమయ్యాడు అనేది కనీసం చూపెట్టాలి. ఆ మ్యాటర్ అనేది మిస్ అయింది, ఆ లాజిక్ అనేది లేదు అసలు. కాకపోతే విలన్స్ మాత్రం వస్తూనే ఉంటారు బాయ్. అసలు వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటే వస్తారు. ఎందుకు వస్తారు, అసలు ఏంది మ్యాటర్ అసలు? అంటే ఒక ప్రాపర్ గా ఒక హవాలానా, ఒక మనీ లాండరింగ్, ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా. అవన్నీ మిస్ అయిపోయి నాకైతే థియేటర్ లో కూర్చున్నంత సేపు సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామన్నంత వరస్ట్ ఫీలింగ్ కలిగింది భయ. అట్లుంది సినిమా. అండ్ ఈ సినిమాలో కొద్దిగానన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసిందంటే రవి బసార్ మ్యూజిక్ భయ. అక్కడక్కడ వాకింగ్ స్టైల్ లా కానీ ఆ ఎలివేషన్ సీన్స్ లలో కొన్నిట్లా ఆ మ్యూజిక్ ఒక్కడే కొద్దిగా బెటర్ అనిపించింది. కానీ ఇక్కడ కూడా జనాలు విజిలేసే ఎలాంటి సీన్లు అయితే అస్సలు కనిపించలేదు అసలు. రొట్టగొట్టుడే అనుకో. యష్ అయితే KGF 2 తర్వాత ఏ మూవీ కూడా అనౌన్స్మెంట్ చేయలేడు. ఈ మూవీ అయితే అనౌన్స్మెంట్ చేసిండు. గీతి మోహన్ దాస్ ఒక లేడీ డైరెక్టర్ కి ఛాయిస్ ఇచ్చిండు. దగ్గర 3 years ఏమో తీసిరు ఈ సినిమా మాత్రం. చాలా కష్టపడ్డారు, చాలా అమౌంట్ కూడా పెట్టారు అన్నారు, కానీ అంత అమౌంట్ అయితే స్క్రీన్ పైన కనిపించలేదు. కాకపోతే ఇన్ని రోజులు కష్టపడ్డందుకు కనీసం స్టోరీ ప్రాపర్ గా చెక్ చేసుకునేది ఉండే. యష్ కూడా ఒక రైటర్, మంచి రైటరు. బట్ ఎక్కడ లాజిక్ మిస్ అయ్యిండో అర్థం కాలేదు భయ్. అసలు సినిమాలో ప్రాపర్ అనే స్టోరీ లేకుండా అసలు ప్రతి సీన్ తీసుకొచ్చి ఓన్లీ ఎలివేషన్స్ అండ్ ఓన్లీ ఫైట్స్ అండ్ సీన్ బై సీన్ చేంజ్ అయిపోతూనే ఉంటది సినిమాలో. వీళ్ళు ప్రాపర్ గా సినిమాని చూసుకురా ఒకసారి, అదే అనిపిస్తుంది. మధ్యలో ఒకసారి పోస్ట్ పోన్ చేసిర్రు. లాస్ట్ లో క్లైమాక్స్ లో అయితే ఫైట్ సీన్ జరుగుతుంటది,
సడన్లీ గీతి మోహన్ దాస్ అని పేరు పడిపోతుంది. యాజ్ అ డైరెక్టర్ గా అయితే ప్రాపర్ ఎండ్ అయితే అనిపించలేదు. అండ్ మూవీ అయితే మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.